హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే సింపుల్ వేలో రొయ్యల పలావ్ ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. మనం ఎందులో అయితే పులావ్ చేసుకుంటున్నామో ఆ గిన్నె తీసుకున్నాను. తర్వాత అందులో నేను ప్రాన్స్ ముందుగానే క్లీన్ చేసుకొని ఇంకా సాల్ట్ అలాగే కారం కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసి తర్వాత ప్రాసెస్లోకి అయితే వచ్చానమాట. ఇంకా రొయ్యలను అయితే వేసుకోవాలి ముందుగానే. టైగర్ ప్రాన్స్ అనమాట, అందుకే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఎన్నో కాదండి, ఒక 8, 7 అలా ఉండొచ్చు. తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, టమాటో, ఇంకా నేను బంగాళదుంప ముక్కలు కూడా వేసానండి. అంటే ప్రాన్స్ తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మానేయండి. ఇంకా తర్వాత అయితే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంకా రుచికి సరిపడా కారం, కొద్దిగా పెరుగు, అలాగే ధనియా పౌడర్, ఇవన్నీ అయితే వేసుకున్నానమాట. వేసుకొని ముందుగా మనం పలావ్ చేయడానికి ఎంత ఆయిల్ అయితే వేసుకుంటామో ఆ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఉప్పు కారం పట్టేలా అయితే కలుపుకున్నాను అనమాట. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ముందుగానే మనం ఫ్రాన్స్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకునే ముందే ఫ్రాన్స్లో సాల్ట్ వేసుకున్నాం కదా, తక్కువగానే వేసుకోండి. మీకు తర్వాత మనం వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చూసుకుంటాం కదా, అప్పుడు సరిపోకపోతే సరి చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా నేను 1 గ్లాస్ సాంబార్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇందులో నేను ఇందాక కరివేపాకు ఇంకా కొత్తిమీర వేయడం మర్చిపోయాను అనమాట. అవి కూడా వేసుకొని కలిపి మళ్ళీ పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఉడికించుకోవాలన్నమాట. చాలామంది పులావ్ అన్నా ఇంకా బిర్యానీ అన్నా చాలా కష్టపడిపోతూ ఉంటారు. నేనైతే ఈ విధంగా చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటానండి. స్టవ్ దగ్గరే ఉండి ఇంకా ఒకటి వేసుకునే ప్రాసెస్ మొత్తం చేసుకునే పని లేకుండా ముందుగానే మనం ఇవన్నీ కలిపి పెట్టేసుకొని ఇంకా ఫ్రాన్స్లో వాటర్ అనేది పైకి తేలిపోయి ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా, వాటర్ అనేది బాగా ఇంకా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ తేలుతుంది కదా, ఆ టైంలో మాత్రం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి బాగాని. అంతేనండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అంటే మనం మామూలుగా అయితే ఏం చేస్తామంటే స్టవ్ దగ్గరే ఉండి ఒకటి వేసుకుంటూ తర్వాత అంటే నేను ఒకసారి ముందుగానే చేశాను. ఆ ప్రాసెస్లో అయితే చాలామంది చేస్తూ ఉంటారు. ఇదైతే చాలా సింపుల్ వే అనమాట. ఇంకా తర్వాత రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోవాలన్నమాట. సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా మళ్ళీ సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని దగ్గరికైతే ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను కూడా అంతే, ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికైతే ఉడికించుకుంటున్నాను. అంటే మరీ మంట పెంచామంటే మాడిపోతుందండి అడుగున. అందుకని చెప్పేసి సిమ్లోనే ఉంచి మనం ఈ పులావ్ అనేది తయారు చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇంకా చాలా మట్టుకైతే ఉడికిపోతూ ఉంది. నేను ముందు కూడా రొయ్యల పలావ్ అని చెప్పి వీడియో చేసి పెట్టానండి. అప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదు. అప్పుడు ప్రాసెస్ కూడా వేరే విధంగా చేశాను, ఇలా అయితే చేయలేదు. నాకు ఇంకా ఉండే కొద్దీ ఎక్కువ ఈ మధ్యన రొయ్యల పలావ్ అయితే చేస్తూ ఉన్నానమాట. అందుకని చెప్పి రొయ్యల పలావే కాదు, మనం చికెన్ పలావ్ చేసుకున్నా, ఏ పలావ్ చేసుకున్నా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనం స్టవ్ దగ్గరే గంటలు నిలబడాల్సిన పని అయితే ఉండదండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయితే అయిపోతూ ఉంటుంది. ఇంకా నేను ఇందులో మరలా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా చాలా మట్టుకైతే ఒక 90% వరకు రైస్ అయితే కుక్ అయిపోయినట్లే. ఇంకా లో ఫ్లేమ్లో నుంచి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మనం వాటర్ అనేది కరెక్ట్గా వేసుకుంటే రైస్ అనేది పొడిపొల్లాడుతూ వస్తుంది. అదే కొద్దిగా మనం వాటర్ అటు ఇటుగా అయినా రైస్ అనేది బాగోదనమాట. నేను ముందు చేసింది అదే మిస్టేక్. అప్పుడు రొయ్యలు పలావ్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ అయితే ఎక్కువైంది అనుకుంటా, అందుకు అంత పొడిపొల్లాడుతూ రాలేదు. ఇంక ఇప్పుడైతే సింపుల్ వే అయితే కనుగొన్నానమాట. ఏమో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే ఏ వీడియో చూడలేదు, నాకే సొంతగా వచ్చిందనమాట ఈ ఆలోచన అయితే. మీరు కూడా ఇలానే చేస్తారంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. లేదు కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన రొయ్యల పలావ్ అయితే రెడీ అయిపోయింది. పొడిపొల్లాడుతూ వచ్చింది కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా నాకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీకు కూడా అంతే కదా. మీకు అలాగే అనిపిస్తే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే వీడియో పూర్తిగా చూసారు కదా. చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరొకరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా రొయ్యల పలావ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, చివరి వరకు చూసినందుకు. అలాగే మన వీడియోస్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చూసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.